అందరికీ వెల్కమ్ టు మనమోని థాట్స్. ఈరోజు ఉమెన్స్ డే వీడియో మీతో షేర్ చేస్తుందండి. ఉమెన్స్ డేకి పిల్లలు ఇలాగా చిన్న సర్ప్రైజ్ అయితే ఇచ్చారు. చక్కగా కార్డ్స్ అవి ప్రిపేర్ చేసి ఇచ్చారు. బాగా అనిపించింది. మనకి యాజ్ ఏ పేరెంట్గా మనకి పిల్లలు ఏది చేసినా చాలా ఎక్కువగా అనిపిస్తుంది కదా. అలాగే నేను కూడా ఐ లవ్ మై మదర్ డియర్ మామ్, యువర్ హార్ట్ ఈజ్ సో ప్యూర్, లవ్ యూ సో మచ్. లవ్ యూ టు హనీ. Thank you. At least said it, Ridu. Thank you, Nani. Happy Women's Day. Thank you. ఎందుకు సిగ్గుపడిపోతున్నావు? ఎందుకలా సిగ్గుపడిపోతున్నారు ఇద్దరు? శివరాత్రి రోజే మనకి ఉమెన్స్ డే కూడా వచ్చింది కదండి. ఆ రోజు నాన్ వెజ్ అది కూడా తినమని చెప్పి ఇంకా బయటకు అయితే ఏం ప్లాన్ చేసుకోలేదు ఫ్రెండ్స్ మేమందరం. అండ్ నెక్స్ట్ డే అయితే ప్లాన్ చేసుకున్నాము. చక్కగా నెక్స్ట్ డే అయితే హ్యాపీగా తినొచ్చు అని చెప్పి. అండ్ ఇక్కడ వచ్చేసి పిల్లలాగా కార్డ్స్ అవి ఇచ్చారు. అండ్ ముందు రోజు నైట్ మా హస్బెండ్ ఇలాగ పెద్ద చాక్లెట్ తీసుకొచ్చి ఒక పెద్ద సర్ప్రైజ్ అయితే ఇచ్చారు. నాకు బాగా అనిపించింది. అండ్ తర్వాత ఇక్కడ పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సండే హాలిడే కదా, అండ్ మండే వాడికి ఇంగ్లీష్ ఎగ్జాము. అందుకని చెప్పి ముందే చదివిపిస్తున్నాను కొంచెం. అండ్ మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చాక చదివించలేము, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు కదా. అందుకని చెప్పి ముందైతే కాసేపు చదివించేసి ఇంకా మేమైతే రెడీ అయిపోయాము. లంచ్కి వెళ్తున్నాం అని చెప్పాను కదా. అండ్ ఇక్కడైతే రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇది ప్యూర్ వెజ్ రెస్టారెంట్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడైతే ముందు స్టార్టర్ అది ఆర్డర్ ఇచ్చామండి. సూప్ అంటే అందరూ ఎవరు వద్దన్నారు, అందుకని చెప్పి ముందు స్టార్టర్ అయితే ఆర్డర్ ఇచ్చాము. అండ్ తర్వాత మెయిన్ కోర్స్లోకి వెళ్ళాము. నాన్ అండ్ పన్నీరు, ఇవే వెజ్లో ఇంకే ఉంటాయి, పన్నీరు గోబీ ఇవే కదా, ఇంకా అవే తిన్నాము. కొంచెం బాగా అనిపించింది, కొంచెం రిలీఫ్గా అనిపించింది. ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, మధ్యలో కొంచెం ఇది ఒక బ్రేక్లా అనిపించింది. అండ్ చక్కగా మాట్లాడుకున్నాము, చాలా విషయాలు చెప్పుకున్నాము, జోక్స్ వేసుకున్నాము. అండ్ ఫ్రెండ్స్ అందరూ కలిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అలాగే మేము కూడా హ్యాపీగా లంచ్ అయితే ఎంజాయ్ చేసి కొన్ని ఫొటోస్ అండ్ కొన్ని వీడియోస్ కూడా దిగి ఇంటికి అయితే వచ్చేసాము. మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నది నాకు కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు ఇంకే పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. బాయ్, టేక్ కేర్.